మంచి జార్జెట్లోనండి. ఈ వెరైటీ అంతా మనకి అజ్రక్ స్టైల్లో ఉంటుంది, కానీ డిజైన్ అంతా మనకి కలంకారీ ప్రింట్స్ వస్తాయి చూడండి. అజ్రక్ ఎందుకన్నానంటే అజ్రక్లో మనకి ఓన్లీ 2-3 కలర్స్ అనేవి వాడతారు కదండి. దీంట్లో కూడా అలాగే యూస్ చేసి మనకి ప్రింట్ మాత్రం మంచి కలంకారీ ప్రింట్ స్టైల్ ఇచ్చాడండి. జార్జెట్స్ అయితే మీకు తెలిసిన వెరైటీ అండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి మంచి కలంకారీ ప్రింట్లో చూడండి ఎలా కనిపిస్తుందో మనకి డిజైన్ అయితే. ఈ శారీస్ అంతా మనము ముందు చూసిన వెరైటీ ఏనండి, కాకపోతే అప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీ శారీకి రూలింగ్ అనేది చేయించాల్సి వచ్చేదండి. ఇప్పుడు చూడండి ఆ అవసరం లేదండి. మనకి పళ్ళు చూడండి, ఈ కనిపిస్తుందంతా కూడా పళ్ళు. ఇంకా బ్లౌజ్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాకుండా క్రేప్లో ఇచ్చాడు చూడండి. దీనిపైన కూడా మనకి సింపుల్గా ప్రింట్ అనేది వస్తుంది. ఇంకా ప్రైస్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ మనకి 1575. ఇంకా కలర్స్ అయితే చెప్పడానికి లేకుండా ఉన్నాయండి. ఓన్లీ మనకి బార్డర్ కలర్ అనేది అయితే తెలుస్తుంది చూడండి. మంచి మెరూన్ కలర్లో ఇచ్చాడు, అంటే మనకి బ్లౌజ్ అనేది మంచి మెరూన్లో వస్తుందండి. ఈ కలర్ చూడండి, ప్రతి చీర కూడా మనకి యూనిక్గా కనిపిస్తుంది చూడండి. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. అసలు చీర వెయిట్ అయితే అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి. జస్ట్ మనకి ఓన్లీ 100 గ్రామ్స్ కూడా లేదనుకుంటానండి, అంత లైట్ వెయిట్ ఉంది. కానీ మళ్ళీ ట్రాన్స్పరెంట్ అనుకుంటున్నారా? అస్సలు లేదండి. ఎందుకంటే మనకి ఈ ప్రింట్ మూలాన మనకి అంత ట్రాన్స్పరెంట్ అనేది కాకుండా అండి, మంచి బ్రైట్ కలర్ ఉండడం మూలాన ట్రాన్స్పరెంట్ అనేది ఉండదండి అసలు. చూడండి ప్రతి చీర కూడా మనకి కలర్స్ అనేది చాలా వేరియేషన్స్లో వచ్చాయి చూడండి.